వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్ చేయడానికి అనుమతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్ ను నిరోధించడం అత్యంత గర్హనీయం. ప్రభుత్వాన్ని విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది. మీడియా మాత్రమే అధికార ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రాజెక్ట్ చేయగలదు. మీడియా విధి నిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువుకోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట 4 ప్రముఖ టీవీ ఛానళ్లను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు. గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ ను శీతాకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు అసలు అసెంబ్లీ కవరేజ్ నే అనుమతించట్లేదన్నట్లు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు. పాలన వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొకసారి ఈ హక్కు స్పష్టమైంది. భారత 44వ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్రబాబు ప్రభుత్వమేనేమో. మీడియాపై ఆంక్షలు అంటే భారత రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్ చేసే హక్కు, సమాచారాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం, పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ప్రెస్ మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగం 1950లోని ఆర్టికల్ 19లోని వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలు, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కరానికి సంబంధించి ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్ 19 ప్రకారం అహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి. రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ లో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. బిన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పేజీలను, సర్క్యులేషన్ ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలివేయాలని పేర్కొంది. వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే ప్రత్యేక స్థితి నాటి ఆంక్షలు ఎత్తివేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ ఆంక్షల ప్రభుత్వంలో భాగస్వామి కావడం. మార్చి 21 వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న 4 టీవీ ప్రతినిధులకు నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.